పెద్దదానని మరి మీ చెల్లెలకి సంబంధం కుదిరిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఏమ్మా అన్నపూర్ణ, వియ్యపురాలనే కదా? మీ గౌరవం ఎక్కడా, మీ మర్యాదలెక్కడా? నువ్వు నీ పోలీస్ బుద్ధి చూపించావు మంజు. మేమేమో మిమ్మల్ని పూర్తిగా నమ్ముతాం, మీరేమో నమ్మినట్టు నటించి నన్ను ఫూల్ని చేశారు. మీ దృష్టిలో నేను అసలు బతికే లేను, చచ్చాననుకున్నారు. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? అవును, మీ చెల్లెలు మినిస్టర్ మేనల్లుణ్ణి ప్రేమించిన విషయం నాకు చెప్పలేదు. నేనేమో అదే మేనల్లుడికి హోమ్ మినిస్టర్ కూతురితో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఆ మినిస్టర్ ముందు, రాజేశ్వరి గారి ముందు బఫూన్ అయిపోయాను. హోమ్ మినిస్టర్ కూతురుతో పెళ్లి క్యాన్సిల్ ఎందుకన్నా అని అడిగినందుకు, సత్య నువ్వు మా ముందు ఎందుకు నటిస్తున్నావు? నీ భార్య చెల్లెలు మా కొడుకు ప్రేమించుకున్నారంట, నీ భార్య వచ్చి పెళ్లి చేస్తారా లేదా అని పట్టుబట్టిందని రాజేశ్వరి గారు అనేసరికి నాకు మతిపోయింది. నాన్న సత్య, నువ్వు ఉండరా? అవును, నీ చెల్లెల ఎంగేజ్మెంట్ ఎప్పుడు? రేపు. రేపు ఎంగేజ్మెంట్ అనే విషయం భార్యగా నువ్వు చెప్పలేదు, అత్తగా మీ అమ్మ చెప్పలేదు, మరదలుగా ఆ ప్రవళిక కూడా చెప్పలేదు. మీ దృష్టిలో నేను ఒక విలువలేని మనిషిని, అంతే కదా? ప్లీజ్ సత్య గారు, చెప్పకపోవడం తప్పే. మిమ్మల్ని మీరలా నిందించుకోకండి. చూడు మంజు, ఇప్పటి వరకు నువ్వు నా జీవిత భాగస్వామివే అనుకున్నాను. నేనలా అనుకోవడం నా తప్పని ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ పెళ్లికి నాకు సంబంధం లేదు. నేను 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 చచ్చాననుకోండి. బాబు, మీరలా మాట్లాడకండి. పెద్దవారు, మీరైనా చెప్పాలి కదా. పెళ్లి కుదిరిందనే ఆనందంలో కొబ్బరికాయలు కొడుతున్నారు. కొట్టుకోండి. అమ్మా పద. నేరమనేది నీది కదా, శిక్ష పడేది అందరికా. తప్పు పర్వాలేదమ్మా, ఇవ్వు. ఇది కదా, నొప్పి అనేది అందరికా. మూడే ముళ్ళు ప్రేమే కోరగా, మూడు ముళ్ళులతో గుచ్చావే. ఏడడుగులుగా ప్రేమను మార్చగా, ప్రేమన్న పదానికి అర్థాన్ని మార్చావే. అవునండి, ఉదయాన్నే మీరు వచ్చేయాలి. డెకరేషన్ మొత్తం మీరే చేయాలి, సరేనా? అలాగే మేడం, ఉంటాను. మంచిది. డెకరేషన్ వాటికి అంటే చాలా ఖర్చవుతుంది కదమ్మా. అమ్మా, వాళ్ళ రేంజ్లో కాకపోయినా పర్లేదని మనం కూడా అనిపించుకోవాలి కదా. డబ్బులు కావాలి కదమ్మా. నా దగ్గరున్నాయి, కొన్నేమో ఫ్రెండ్ దగ్గర అడిగి తీసుకున్నాను. మంజు, నిశ్చితార్థం రేపంటే ఎందుకో నాకు గుండెలో కాస్త భయంగా ఉంది. అల్లుడేమో అలా కోపంగా ఉన్నాడు. రేపు నిశ్చితార్థం తాంబూలం అల్లుడే కదా తీసుకోవాలి. మరిప్పుడేం చేద్దామమ్మా? ఇప్పుడు అల్లుడుగారు రాగానే ఆయన కోప్పడ్డాడని మనం మాట్లాడకుండా ఉండకూడదు. మన పరిస్థితిని ఆయనకు చెప్పాలి. అదిగో మాటల్లోనే అల్లుడుగారు వచ్చేశారు. సత్యగారు ఒక్క నిమిషం. పెళ్లి విషయం చెప్పకపోవడం తప్పే.